కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నిరసన. పార్లమెంట్లో గాయపడిన ఎంపీలను పరామర్శించిన కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఉపాధ్యాయుల సమ్మె వలన ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. అసెంబ్లీ ముట్టడి చేసిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల సంఘం అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. హిమాయత్ నగర్ లోని ఏఐటీసీ భవన్ నుండి చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విధి నిర్వహణలో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైనా ఉద్యమాలను అణచడానికే పోలీసులు ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ డ్యూటీ. మేము దాన్ని కాదంటలేము. మేము న్యాయమైన డిమాండ్ల కోసం అసెంబ్లీకి వెళ్ళి మేము వాళ్ళ మీద దాడి చేయడం కాదు. మా నిరసన కార్యక్రమం ఆటో డ్రైవర్లు ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందో అవి పరిష్కరించమని నిరసన చేసి రోడ్డు మీదకి వచ్చి నిరసన చెప్తున్నాం తప్ప ప్రభుత్వం మీద దాడి చేయడం కానీ ప్రభుత్వం మీద మాకు ఎలాంటి కోపాలు లేవు. ప్రభుత్వం మీద దేశజ్ఞానం లేవు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గత ప్రభుత్వం లెక్క మారిపోకూడదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇలా గొంతమ్మ పేరుకని కోరట్లేదు. ఆటో మీద ఛార్జీలు వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. అదేవిధంగా కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేదు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల కూడా నష్టం లేదు. వేల ఊబర్ సంస్థతో నడుస్తున్న టూ వీలర్ నిషేధించాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసమే ఇలా మేము నిరసన చేస్తున్నాం తప్ప ఇలా మేము పని బంద్ చేసుకొని అనేక విధాల ఇబ్బందులు పడుతూ వస్తుంటూ ఇలా రోడ్ల మీదకి వచ్చినామంటే ఇప్పటికే ప్రభుత్వ అధికారులు మంత్రులు ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వరంగల్ జిల్లాలోని హనుమకొండ పట్టణంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నెల 10వ తేదీ నుండి నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అంటున్న వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంటరవి, ధర్మ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ ఉపేందర్ తో మా వరంగల్ ప్రతినిధి పూర్ణచంద్రరావు ఫేస్ టు ఫేస్. వాళ్ళ కుటుంబాలను నిలదొక్కునే విధంగా రిటైర్డ్ కాబోతున్న వాళ్ళకు, రిటైర్డ్ అయిన వాళ్ళకు అప్పటి వరకు కూడా తక్షణమే వీళ్ళందరికీ కూడా ఒక పే స్కేల్, ఒక గౌరవప్రదమైనటువంటి పే స్కేల్ ఇవ్వాల్సిందిగా ధర్మ టీచర్స్ యూనియన్గా కోరుకున్నాం. దామోదర్ ఉపేందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే మా వెంట రాష్ట్ర బృందం బొల్లె సాంబయ్య గారు రాష్ట్ర కార్యదర్శి, మరియు బాబురావు గారు పెద్దలు, గౌరవ సలహాదారు గారు, మరి జనగాం జిల్లా భూపాలపల్లి జిల్లా శ్యామ్ గారు, సురేష్ గారు, మరి మన భుక్షమయ్య సార్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, అదేవిధంగా కంటిన్యూ చేయండి. కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాల్వంచ పట్టణం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో టీచర్లు సమ్మెలో ఉండడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఏఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అజిత్ అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు సిలబస్ బోధించేలా చూడాలన్నారు. కోరికల కోసం కాదు, పాయింట్ చేసుకోవాలి. వాళ్ళ డిమాండ్ కోసం గత 15 రోజులుగా కలెక్టరేట్ల దగ్గర ధర్నాల కోసం కూర్చున్నారు. ఒక పక్క వాళ్ళకి జీతభత్యాలు రాక, ఒక పక్క వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులర్ కాక
అనేకమైన సమస్యలతో కేజీబీవీలో ఉన్న వర్కర్లు ఉపాధ్యాయులు ఈరోజు సమ్మెకు సిద్ధమయ్యారు. దేనికోసం సమ్మెకు సిద్ధమయ్యారు? ఈరోజు వాళ్ళ ఉద్యోగాల్ని రెగ్యులరైజేషన్ చేయాలని, కారుణ్య నియామకాలు ఇప్పించాలని, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఫింక్షన్ వస్తుందో ఆ ఫింక్షన్ వచ్చే అవకాశాలు లేక ఆ ఫింక్షన్ కూడా కావాలని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినా ఇంకా కాంట్రాక్ట్ బేసిక్లో మాత్రమే వీళ్ళు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఉద్యోగాల్ని స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కేజీబీవీల్లో ఇంకా ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ చేయకపోవటం దౌర్భాగ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆలోచించాలి. ఆలోచించి కేజీబీవీల్లో తక్షణమే విద్యార్థుల్ని చదువులకు దూరం చేయకుండా, ఉపాధ్యాయులను నియమించి వాళ్ళ విద్యకు దూరం కాకుండా విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలోకి నిలబెట్టే విధంగా ఆ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కేజీబీవీ హాస్టల్లో కానీ, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ, ఈ జిల్లాలో కానీ ఉన్న కేజీబీవీల్లో ఇంకా ఎక్కడ సమస్యలు అక్కడే నెలకొన్నాయి. అయినంతటికీ ఆ ఉపాధ్యాయులు వాళ్ళ సర్వీసును కొనసాగిస్తూ ఉన్నప్పటికీ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎటువంటి స్పందన లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఉపాధ్యాయులకి ఎలాంటి డిమాండ్లు వాళ్ళు కోరారంటే వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళు సంపాదించుకొని ఈరోజు కేజీబీవీలలో వాళ్ళ సర్వీసుని చేస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయకుండా ఉంది. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల దాడిలో గాయపడి ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీలు చంద్రప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్ పుత్రులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పరామర్శించారు. सारंगी जी मेरे पीछे थे, सारंगी से होते हुए सारंगी जी उस साइड गिरे, हम लोग सीढ़ियों पर लगा सर सीढ़ियों पर लगा तो एकदम ये लगा फट गई होगी। तो पहले मैंने हाथ से देखा कि फूटी फाटी, तो फूटी फाटी नहीं तो फिर उठने का प्रयास किया, उठ नहीं पाया। तो मेरे सामने रमेश अवस्थी और वीर वर्मा खड़े थे, उन्होंने को उठाया। హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలై రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయిందని చెప్పారు. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలిందని, హైడ్రా ఏం తప్పు చేయలేదు కానీ నగరానికి దిష్టి తగిలిందని జోస్యం చెప్పారు. కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పకూలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం ఎఫ్టీఎల్లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు ఇచ్చినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిరో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా సిద్ధార్థ బాబానా, మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ జర్సెప్టీ ద ఫ్లో అయిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాలు ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే, వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు, ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది. అన్ని కొన్ని చేసుకుంటా వండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొల్లిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని
మంత్రులు కూడా ఉన్నారు. అందరు కూడా చెప్తున్నా, అందరు కూడా వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. వనపర్తిలోని బసవన్నగడ్డ, వనపర్తి శివారు, రాజానగరం, వడ్డేగిరిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో సర్వే రోజుకి కనీసం 25 ఇండ్లు పూర్తి చేయాలని ఆన్లైన్ లో డేటా నింపేటప్పుడు తప్పులు చేయవద్దని సిబ్బందికి సూచించారు. అక్రమ ఇసుక రవాణాలో అరికట్టేందుకు భద్రాచలం అధికారులు నడుం బిగించారు. ఈ అక్రమ ఇసుక దందాన్ని ఆపేందుకు అధికారులు, ట్రాక్టర్లు గోదావరిలోకి వెళ్లకుండా గొంతలు తవ్వారు. అంతేకాక పెద్ద చెట్టును కూడా అడ్డు వేశారు. ప్రతిరోజు రాత్రి భద్రాచలం గోదావరి నుంచి అర్ధరాత్రి వేళల్లో ట్రాక్టర్లతో మాఫియా జోరుగా తమ ఆగడాలను కొనసాగిస్తుంది. అయినా ఇసుక మాఫియా చెట్టును పక్కకు నెట్టివేసే ఆ గుంతలను పూడ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం స్పందించి భద్రాచలంలో ఇసుక ర్యాంపు ఏర్పాటు చేస్తే గానీ మాఫియాకు అడ్డుకట్టపడుతుంది. ధరణితో భూములు మాయం, భూభారత్ మా భూములు తిరిగి ఇప్పించాలని గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. కొడంగల్, వెలిమలలో దాదాపు 250 కుటుంబాలు 600 ఎకరాలు ధరణి కోరల్లో చిక్కుకొని తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నాయని అన్నారు. చట్టం ద్వారా కబ్జా కోరల్లో చిక్కుకొని తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాదారులు గిరిజన రైతులను చిత్రహింసలకు, భయభంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ మార్క్ కంపెనీ, విక్రమరెడ్డి, ఈ ముగ్గురు కలిసి మొత్తం దాదాపు 100 ఎకరాల గిరిజన భూములు, పేదల భూముల్ని. అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ గిరిజన సమాఖ్య ఆర్ అంజయ్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎం రాంబాల్ నాయక్, గిరిజన సంఘాలు, గిరిజన రైతులు బాధితులతో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం వెలిమల తండాకు సంబంధించి గిరిజన భూముల సమస్య, అదేవిధంగా పక్కన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ తండా గిరిజనుల సమస్య. దాదాపు ఇది 250 గిరిజన కుటుంబాలు, రైతులు గత 70 సంవత్సరాల నుండి సాగు చేస్తూ ఉన్నారు. దాదాపు 450 ఎకరాల నుంచి 500 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు. ఆనాడు సీలింగ్ యాక్ట్ కింద అక్కడ స్థానిక దొర విక్రమరెడ్డి సంబంధించినటువంటి దొరకు సంబంధించిన భూములన్నింటినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని సీలింగ్ యాక్ట్ కింద ఈ గిరిజనులకు అందరికీ 250 కుటుంబాలకి, గిరిజన కుటుంబాలకి హక్కులు ఇచ్చింది, అసైన్ చేసింది భూములు. ఇప్పుడు ఆ విక్రమరెడ్డి తిరిగి నేను అప్పుడు సీలింగ్ యాక్ట్ కింద ఈ భూములు ఇవ్వలేదు, ఈ భూములన్నీ నావే అని చెప్పి ఈ గిరిజన రైతులందరినీ మభ్యపెట్టి, భయపెట్టి, మొత్తం గుండాగిరి చేసి వాళ్ళని బౌన్సర్లు పెట్టి ఈరోజు అపర్ణ, గ్రీన్ మార్క్ కంపెనీలు అండతో ఈ భూములన్నింటినీ 450 ఎకరాల 500 ఎకరాల భూముల్ని, గిరిజన భూముల్ని రియల్ ఎస్టేట్ కంపెనీకి నావే భూములని అమ్మారు. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక నయా దొర ఈరోజు గవర్నమెంట్నే శాసించే విధంగా చేస్తూ ఉన్నాడు. అందుకోసం ఇది గిరిజనుల భూములు సంబంధించి ఈరోజు అక్కడ బొందలగడ్డను కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆక్రమించాయి. వీళ్ళు కనీసం బహిర్భూమికి వెళ్ళడానికి కూడా స్థలం లేదు, చుట్టూ కంచెలు వేశారు, ఒక తండాన్ని లేపేశారు. ఒక సీలింగ్ యాక్ట్ కింద ఇచ్చిన భూములన్నింటినీ ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఈ భూస్వాములంతా లేశారు. ఈ భూస్వాముల ధరణి పోర్టల్లో మొత్తం రికార్డులన్నిటినీ తారుమారు చేసి గతంలో ఎప్పుడో సీలింగ్ యాక్ట్ కింద ఇచ్చిన భూముల్ని విక్రమరెడ్డి పేరు మీద వెళ్తున్నాయి తప్ప 70 సంవత్సరాలుగా గవర్నమెంట్ వీళ్ళకి అసైన్ చేసిన భూములు వీళ్ళ పేర్లు వెళ్తలేవు ధరణిలో. ఈ ధరణి పోర్టు వల్ల ఈరోజు మొత్తం గిరిజనులు ఈరోజు 250 కుటుంబాల 500 ఎకరాల భూమిని ఈరోజు ధరణి పోర్టు వల్ల నష్టపోయారు. రైట్. అందుకోసం గత ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ వల్ల సాదా బైనామాలు అన్ని దొంగ సంతకాలు సృష్టించి అన్యాయం జరిగింది గిరిజన రైతులకి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేసింది,
ధరణిని భూభారతిగా మార్చింది. ఈ భూభారతిలోనైనా ఈ ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ భూభారతి ఈరోజు ఈ అన్యాయానికి గురైన ధరణిలో అన్యాయానికి గురైనటువంటి గిరిజనులు, దళితులు, అసైన్డ్ భూములు, పీటీ భూములు వీటన్నిటినీ మేము సరి చేస్తాము, ఎవరు భూములు వాళ్ళకి హక్కులు, యాజమాన్య హక్కులు ఇస్తామని భూభారతిలో చెప్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఈ భూములన్నిటినీ సర్వే చేయించి గిరిజనుల భూములు గిరిజనులకు అప్పచెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఇప్పుడు గిరిజన సంఘాలు ఇంకా గిరిజన సంఘాలని, ప్రతిపక్ష పార్టీల్ని, వామపక్ష పార్టీల్ని మొత్తం ఏకం చేసి త్వరలోనే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన మహాధర్నా నిర్వహించి రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమ కార్యాచరణ తీసుకోబోతున్నాం. త్వరలోనే ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.